నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో శుక్రవారం మరియు శనివారాలలో దేశవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీ ప్రచారంలో భాగంగా సాధారణ ట్రాఫిక్ విభాగం 6 గవర్నరేట్ల వ్యాప్తంగా 4629 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసింది. అధికారిక గణాంకాల ప్రకారం రాడార్ ద్వారా గుర్తించిన అతివేగ ఉల్లంఘనలు 149 ఉల్లంఘనలతో అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాతి స్థానాలలో సీటు బెల్టులు ధరించకపోవడం వల్ల నమోదైన 124 ఉల్లంఘనలు ఉన్నాయి. అలాగే ట్రాఫిక్ తనిఖీలు ముమ్మరం చేసిన తర్వాత ఆసుపత్రుల వద్ద అక్రమ పార్కింగ్ చేసినందుకు అధికారులు 223 చలాలను కూడా జారీ చేశారు. ఈ ఆపరేషన్ ఫలితంగా 74 వాహనాలను స్వాధీనం చేసుకోగా 7గురిని ముందు జాగ్రత్తగా నిర్బంధంలో ఉంచామని చెప్పేసి 3 కువైటీ పౌరులు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉన్న వారిని అదుపులోకి తీసుకొని చట్టపరమైన చర్యల కోసం జువైనల్ ప్రాసిక్యూషన్కు రెఫర్ చేశామని చెప్పేసి, అలాగే న్యాయపరమైన జప్తు ఉత్తర్వుల కింద 6 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అదనంగా కువైట్లో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు సంబంధించిన 10 మంది ప్రవాసులను అరెస్టు చేశామని చెప్పేసి, అలాగే వారిని కువైట్ దేశం నుంచి త్వరలో బహిష్కరించనున్నారు. కువైట్ దేశవ్యాప్తంగా రహదారి భద్రతను మెరుగుపరచడం, ట్రాఫిక్ నిబంధనలు అమలు చేయడం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ను అరికట్టడం వంటి కొనసాగుతూ ఉన్న భద్రతా ప్రయత్నాలలో భాగంగా ఈ ప్రచారం ఉందని చెప్పి సాధారణ ట్రాఫిక్ విభాగం తెలిపింది. కాకపోతే 48 గంటల్లో మనం చూసుకుంటే 4629 మందికి జరిమానాలు విధించామని చెప్పేసి కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. కువైట్లోని కువైటీ ప్రజలు మరియు ప్రవాసులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ట్రాఫిక్ చట్టాలను పాటించాలని చెప్పి కోరింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.